అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు అతి ముఖ్యమైన వీడియో. ప్రతి ఒక్కరూ వీడియో కడ వరకు చూడండి. ఎందుకంటే ఇలాంటి లుచ్చా సాధువులు, లుచ్చా గురువులు మన హిందూ ధర్మంలో హిందూ వేషం వేసుకుని హిందువులను మోసం చేయడానికి అనేక రకాలుగా వేషభూషణాలు చేస్తున్నారు. సో మన హిందూ ధర్మానికి, హిందువులకి క్రిస్టియానిటీ, ఇస్లాం, నాస్తికులు, కమ్యూనిస్టులు, బ్రహ్మకుమారి వీళ్ళే శత్రువు అనుకున్నాను. కానీ మన మధ్యనే ఉంటూ సాధు వేషం వేసుకుని హిందువుల్ని ఏమార్చడానికి ఎలాంటి కుట్రలు పొందుతారనికి ఈ లుచ్చాగాడే సాక్ష్యము. సో ఈ లుచ్చాగాడు ఏం మాట్లాడుతున్నాడో విని మన కౌంటర్ ఏందో చూపిద్దాం ఈ వెధవకి. సరేనా ప్రేక్షకులు? సో తప్పకుండా వీడియో కడ వరకు చూడండి. సరేనా? రా స్వామీజీ రా, ఏం చెప్తావు చెప్పు. ఇవాళ హిందూ మతం పేరు మీద ఏం జరుగుతుందో వినడానికి చూడడానికి కూడా భయం అయినటువంటి పరిస్థితి వచ్చేసి. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ లుచ్చా సాధు ఏమంటున్నాడు? ఈరోజు హిందూ మతం అంటే చూడ్డానికి, వినడానికి భయం వేస్తుందంటే ఈ లుచ్చాగానికి. మరి ఎందుకో మళ్ళా ఆడదాం, చూద్దాం ముందు ఏమంటాడు. సో ప్రేక్షకులకు ముఖ్య గమనిక, ఇప్పుడు ముందర వాడు ఏమంటున్నాడు కొంచెం జాగ్రత్తగా వినండి. సరేనా? నేను చెప్తాను ఏమనేది. జై శ్రీరామ్ అంటే అర్థం ఏంటి? స్వామివారి ఇందాక మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే దేవునికి, రాముణ్ణి కోట్లాది మంది హిందువులు దేవుడని భావిస్తారు. సో ప్రేక్షకులు విన్నారు కదా, ఈ లుచ్చా సాధు ఏమన్నాడు? కోట్లాది మంది హిందువులు రాముని దేవునిగా భావిస్తారంట. దేవునిగా భావిస్తారు, సరేనా? కానీ దేవుడు కాదు, దేవునిగా నమ్ముతారు, దేవుడుగా భావిస్తారు. సరే, ఇప్పుడు ముందు ఏం చెప్తాడు వినండి. ఇప్పుడు జై శ్రీరామ్ అంటే దేవుడికి జయము అని, వేరే అర్థం ఏం లేదు దాంట్లో. అలాగే అల్లాహ్ అక్బర్ అంటే, అల్లా అంటే ఒక సంప్రదాయం ప్రకారం దేవుడు. అల్లా ఒరే విధవా, ఒక సాంప్రదాయం ఏమిట్రా? ఇప్పుడు హిందువులు కోట్లాది మంది హిందువులు దేవుడిగా భావిస్తారని చెప్పావు. అల్లాహ్ అక్బర్ అంటే ఏమంటున్నావు? ఒక సాంప్రదాయానికి దేవుడా? ఏ సాంప్రదాయం రా? ఏ సాంప్రదాయానికి దేవుడు చెప్పాలి కదా. ఇక్కడేమో హిందువులు, కోట్లాది మంది హిందువులు రాముని దేవునిగా భావిస్తారు. అంటే రాముని నీవు దేవునిగా భావించవా? అవరా వెధవా? చూడండి ప్రేక్షకులు, బాగా వినండి. ఒక సాంప్రదాయానికి దేవుడు అంటున్నాడు. ఆ సాంప్రదాయం ఏది? ఆ సాంప్రదాయాన్ని ఏమంటారు? అది చెప్పాలి కదరా. దేవుడు సర్వోన్నతుడు. ఈ రెండు మాటలకి నాకు తెలిసి పెద్ద తేడా ఏం లేదు. కానీ చూసారా ప్రేక్షకులు, ఈ సాధు అనే లుచ్చానా కొడుకు ఏమంటున్నాడు? రామునికి జై శ్రీరామ్ అంటే రామునికి జయము, దేవునికి జయము కలుగు గనక. మరి అల్లాహ్ అక్బర్ అంటే ఏమంటాడు? దేవుడు సర్వోన్నతుడు అంట. మళ్ళీ తప్పు కదరా అది. అల్లా సర్వోన్నతుడు అంటే మా దేవుడు తక్కువ అని అర్థమా? మిగతా వాళ్ళు ఆరాధించే దేవుడు తక్కువ అని అర్థం కదరా. సర్వోన్నతుడు అంటే అర్థం ఏమొస్తుంది రా లుచ్చానా కొడక? సర్వోన్నతుడు అనేది తప్పు కదా. ఇవి అల్లాకి జై అని చెప్పబ్బా. అల్లాహ్ అక్బర్ అంటే సర్వోన్నతుడు అని ఇవే చెప్పావు. సర్వోన్నతుడు అంటే అందరికన్నా ఉత్తమమైన అంటే అర్థం వస్తుంది కదా. అంటే మా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఈ దేవుడు నువ్వు గొప్పగా ఉండొచ్చాయా? నా దేవుడు నాకు గొప్ప? చెప్పరా ముందు చెప్పు. కొట్టాలంటే, చంపాలంటే అల్లాహ్ అక్బర్ అనగానే జై శ్రీరామ్ అంటే చాలా దారుణం. ఏదైతే హిందూ మతం పేరు మీద ఇవాళ హిందూ మతం అంటే ఏమిటి తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ప్రారంభమైంది. ఏంట్రా లుచ్చా, హిందూ మతం అంటే ఏంటో తెలియని కన్ఫ్యూజ్ లో ఉండవా? మళ్ళీ హిందూ మతం ఎందుకున్నారా? వదిలేయకూడదా? అంటే మిగతా మతాల గురించి అంతే క్లారిటీ ఉందా నీకు? ఇప్పుడు హిందూ మతం అంటే ఏంటో కన్ఫ్యూజన్ ఉండని చెప్తున్నావు కదా. మిగతా మతాలన్నీ గురించి నీకు క్లారిటీ ఉందా? ఉందేం రా బడవే. హిందూ మతాన్ని ఒక ఫ్రేమ్ లో కుదించే ప్రయత్నం జరుగుతుంది. అంచేత హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వము మరియు సమానత్వం, ఈ రెండు ఉన్నాయి హిందూ మతంలో. కానీ హిందూ మతం పేరు మీద జరుగుతున్నటువంటి అనేక కాన్క్లేవ్స్ లో కొట్టండి, చంపండి, కొట్టి లుచ్చా. అందుకేరా నేను లుచ్చా అనేది. నేను హిందువులు కొట్టండి, చంపండి అని ఎవరు చెప్పారా? ఆధారాలు చూపించాలి కదా, వీడియో చూపించాలి కదా. ఎవరన్నారు అన్నది? నోరుంది కదా అని నోటుకు వచ్చినట్లు వాగడే మరి అస్సాలి. ఓబీ
బడవే చెప్పురా. ఓపెన్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా సదస్సుల్లో వచ్చేస్తున్నాయి. కాషాయ వ్యవస్థలు వేసుకునేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా వాట్సాప్లోకి వస్తున్నాయి, అవన్నీ సెల్ ఫోన్లోకి వస్తున్నాయి. అనేక మంది కోట్ల మంది యువతుల్ని కూడా వాళ్ళని విద్వేషపూరితులుగా తయారు చేస్తా ఉన్నాయి. అంచేత దీన్ని మనం మాట్లాడాలక్కర్లేదండి. మతం అంటే ఒక పుస్తకం, ఓ దేవుడు, ఒక గురువు గారు, ఒక సిస్టమ్. దీన్ని దాటి వెళ్ళడానికి వెళ్ళేది బయట ఉన్నాయి. కానీ హిందూ మతం అటువంటి ఫ్రేమ్లో ఉన్నటువంటి మతం కాదు. అటువంటి ప్రమాణాల ప్రకారం చూస్తే హిందూ మతం మతమే కాదు. మరి హిందూ మతం కాదు, సాధు వేషం వేసుకున్నావు కదా లుచ్చాగా. హిందూ మతం మతమే కాదంటున్నావు. మతం అని ఎవడు చెప్పాడురా? హిందూ మతం అని ఎవడు చెప్పాడు నీకు? నీకు తెలియదురా? మళ్ళా సాధు వేషం వేసుకున్నావు. ఎన్నేళ్ళగా చదువుకున్నావురా నువ్వు? హిందూ మతం అనేది సనాతన ధర్మం రా. హిందూ అనేది ధర్మం, మతం కాదురా. అది రాజ్యాంగంలో మతంగా గుర్తించారు అంతేగాని అది ధర్మం. హిందూ సనాతన ధర్మం అంటారా? అది కూడా తెలియదు నీకు. మరి ఎలా సాధువు అయ్యారా? నువ్వేం చెప్పాలి ప్రజలకి? హిందూ అనేది మతం కాదు, అది ధర్మము అని చెప్పాలి. నువ్వేం చెప్తున్నావు? హిందూ అంటే మతమే కాదు. ఏం మాట్లాడుతున్నావు రా సాధువు అయ్యి? సో ప్రేక్షకులు ఇలాంటి సాధువులు ఇప్పుడు ఎలాగైతే కాంగ్రెస్ లో ఉన్నారు కదా, ఎవరు మన రాహుల్ ఖాన్ ఉన్నాడు కదా, రాహుల్ ఫిరోజ్ ఖాన్, రాహుల్ గాంధీ అంటూ చెప్తుంటాడు కదా. వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ వాళ్ళ నాన్న ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఈ గాంధీ అనే పేరు దత్తత తీసుకున్నారనమాట హిందువులు మోసం చేయడానికి. భారతదేశం హిందువుల్ని, మెజారిటీ హిందువులు మోసం చేయడానికి ఈ గాంధీ అనే పేరు ముందు పెట్టుకుని హిందువుల్ని ఇన్నాళ్ళుగా మోసం చేసుకుంటూ వచ్చారు కదా. సో రాహుల్ గాంధీ అనేవాడు హిందూ కాదు, వాడు ఒక ముస్లిము. ఎందుకంటే వాళ్ళ తాత ఫిరోజ్ ఖాన్ పాకిస్తాన్ వాడు, అవునా? సో ఇన్నాళ్ళుగా ఇందిరాగాంధీ, ఈ గాంధీ గాని పేరు అడ్డం పెట్టుకుని కేసి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అని పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మ క్రిస్టియను, వీడు ముస్లిము. అలాగే పుట్టిన హైబ్రిడ్ విత్తనమే ఈ సాధు లుచ్చాగాడు అనమాట. అర్థమైంది కదా? సో ఇలాంటి వేషాలు వేసుకుని వచ్చేసి హిందువులు మోసం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అనమాట. సో వీడు ముందేం చెప్తున్నాడు విని మళ్ళీ మనం కౌంటర్ ఇస్తాం. అందుచేత మేము దీని యొక్క నిర్వచనానికి పూనుకున్నాం. దీన్ని అంటే ఈ నిర్వచనాన్ని అది గొప్ప సాహసం నాకు తెలిసినంత వరకు. దాన్ని మేము ఏమన్నామంటే, ఇక్కడ ఒక పుస్తకం కానీ, ఒక సంప్రదాయం కానీ, ఒక దేవుడు కానీ అందరూ ఆమోదించేటువంటి వ్యవస్థ కానీ లేవు మా దగ్గర. అవి ఉంటేనే మీరు మతం అంటే మేము ఖచ్చితంగా మతం కాదు. మేమేమన్నామంటే హిందూ మతం కాదు, ఇది ఒక జీవన వ్యవస్థ విధానం అని చెప్పేవాళ్ళున్నారు. మేము అంగీకరించట్లేదు. ఇది ఒక జీవన విధానం కాదు, పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం మేము. ఆ విధానాల సహజీవన వ్యవస్థ ఒక సిస్టమ్ లేదు. పామును పూజించేవాళ్ళు, కొండను పూజించేవాళ్ళు, లేకపోతే సమ్మక్క సారకని పూజించేటువంటి వాళ్ళు, ఏమీ పూజ చేయనటువంటి వాళ్ళు, భజన చేసేవాళ్ళు, చేయనటువంటి వాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, చేయనటువంటి వాళ్ళు, అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు. ఎలా చెప్తాం మనం దీన్ని? అనేక రకాలైన ఫిలాసఫీస్ ఉన్నాయి. ఎవరో కూడా దీన్ని శాసించడానికి సరిపోదు. ఎవరో నేను దేని మీద వీడియో పెడితే నువ్వు బొట్టు పెట్టుకో అని చెప్పారు. ఏ బొట్టు పెట్టుకోమంటావు? ఏ రకమైనది? ఈ వై పెట్టుకోమంటావా, ఎక్స్ పెట్టుకోమంటావా, 3 పెట్టుకోమంటావా, అడ్డంగా పెట్టుకోమంటావా, నిలుగు పెట్టుకోమంటావు, నీకు తెలియదు. చాలా ఉన్నాయి. ఇది అర్థం లేనటువంటి మాటలు ఇవన్నీ కూడా. సో విన్నారు కదా ప్రేక్షకులు, వీనికి అడిగారు అందుకు కొందరు, బొట్టు పెట్టుకోకదా నువ్వు అంటే, ఏ బొట్టు పెట్టుకోమంటూ ఉంటాడు. మరి సరేరా, మళ్ళీ నువ్వు సాధు అయ్యావు కదా, సాధు ఏ రకంగా సాధు అయ్యావు నువ్వు? ఏ దేవుని నమ్ముతావు నువ్వు? అడ్డం పెట్టుకుంటావా, పొడుగు పెట్టుకుంటావా అంటే అడుగుతున్నావు కదా. నీ ఏ దేవుని నమ్ముతావు? ఆ దేవుడు ఎలా పెట్టుకుంటాడో అలా పెట్టుకోవాలి. అది నువ్వు ఒప్పుకోనండి అంటే మళ్ళీ అంటే నువ్వు అదే మోసం చేయడానికి ఈ మతం అడ్డం వస్తుంది అనమాట. లేదా హిందువులు మోసం చేయడానికి మాత్రం ఈ కాషాయ వస్త్రాలు వేసావన్నమాట. ఎలాగైతే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ కూడా ఎట్లా వేషం వేసుకున్నారు కదా, ముస్లిం అయి ఉండి, క్రిస్టియన్ అయి ఉండి, భారతదేశంలో ఉన్న హిందువులు మోసం చేయడానికి, అధికారం చలాయించడానికి 75 ఏళ్ళుగా మమ్మల్ని పరిపాలించారు కదా బ్రిటిష్ నా కొడుకుల మాటలు విని. అలాగే నీవు అన్నమాట కదా. సరే చెప్పు, ముందు చెప్పు. నువ్వు జై శ్రీరామ్ అంటేనే హిందూ అవుతాడు అనేటువంటి అభిప్రాయం అనేటువంటి నేను జై శ్రీరామ్ అనడానికి వ్యతిరేకం కాదు, రాముడిని కీర్తించడానికి ఏం వ్యతిరేకం కాదు. ఆ సంప్రదాయాన్ని కానీ భక్తులు కానీ ఏం అవమానించే ఉద్దేశంలో మేము ఎవరు లేము. స్వామివారు కూడా అన్నారు ఇందాక. కానీ మేమేమంటామంటే, దీన్ని మీరు షరతుగా ముందు తీసుకొస్తే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మీకు తెలుసో తెలీదో, పురాణ హిందూ మతాన్ని లేదా రాముడిని, కృష్ణుడిని గౌరవించినటువంటి, లేదా ఇది ఏమంత ఆ స్థాయి కాదు అని చెప్పినటువంటి అనేక సంప్రదాయాల శాఖలు మనకు ఉన్నాయి. దయానంద సరస్వతి గారు ఉన్నారు, వారు ఉన్నారు ఇక్కడ నుంచి, ఆర్య సమాజ్ వారు ఉన్నారు, వారు చెప్పారు. అలాగే అనేక సంప్రదాయాలు నేను చెప్పగలుగుతాను.
అక్కడ నేను ఇక్కడ కనీసం 60-70 సంప్రదాయాలని ఇక్కడ రాశాను, కానీ ఇది సరిపోదు ఈ క్యాన్వాస్ అని చేత ఆగాం. 3 రోజులు కష్టపడ్డాను నేను దీని మీద. అయ్యో వైకుందారు ఉన్నాడు, ఆయన జ్యోతిని లేకపోతే అద్దాన్ని పూజిస్తాడు. నారాయణ గురు ఉన్నాడు, అనేక మంది సంప్రదాయాలు కలిగిన ఉన్నారు. వాళ్ళు పౌరాణిక హిందూ మతాన్ని మేము అంగీకరించమని చెప్పారు. వాళ్ళు హిందువులు కాదని నువ్వు అంటావు ఇవాళ? నువ్వు ఎవరు చెప్పడానికి? వేదంలో ఇవన్నీ లేవు. వేదంలో ఉన్నటువంటి మతం తర్వాత ఉపనిషత్ కాలంలో మారింది. ఉపనిషత్ కాలంలో ఉన్న మతం పురాణ మతం ఇంకొంచెం మారింది. మారుతూనే కూడా విభిన్నంగా ఉంటూ వచ్చింది. మాకు తెలియదు ఇవన్నీ కూడా. ఇవాళ ఒక భయాన్ని ప్రజల్లోకి ఇంపోజ్ చేసి ఈ హిందూ మతం కొంపలు మునిగిపోతున్నాయి, ఆరిపోతుంది, చచ్చిపోతుంది అని చెప్పేటువంటి అనేక మహిమ సంప్రదాయం నుంచి ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది సాధువులు ఉన్నారు. అనేక మహిమ సంప్రదాయంలో ఉండేటువంటి సాధువులు, అనేక మహిమ సంప్రదాయం, అది 200 ఏళ్ల నుంచి అద్భుతమైనటువంటి జ్యోతి. అది కులాన్ని వ్యతిరేకించేటువంటి ఒక అగ్ని. అది అటువంటి సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు పురాణ హిందూ మతాన్ని అంగీకరించారు. వాళ్ళు వేదాల్లో ఉపనిషత్తులో వాళ్ళకి కావాల్సిన బాగా నాకు తప్పే ఉంది అంటే వాళ్ళు హిందువులు కాదు. నేను ఎవరు చెప్తారు హిందువులు కాదు? నువ్వు చెప్పడానికి ఎవరు హిందువు ఎవరు కాదు? ఈ విషయాన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా లేవని చెప్తున్నాం. అందుచేత ఇది ఏమంత విషయం, ఖచ్చితంగా విషయమే. ఒరే విధవా, నువ్వు హిందూ కాదని ఎవడన్నారా? మీరు హిందువులు కాదని ఎవరన్నారు? ఆధారాలు చూపించాలి కదరా. నీ నోటుకు వచ్చింది వాగుతున్నావురా. ఇప్పుడు జై శ్రీరామానికి నీకు బలవంతంగా ఎవడు పెట్టాడరా? ఎవరన్నారా నీకు? ఎవడని అన్నాడా? ఇప్పుడు మన దేశంలో ఉంటూ, మన దేశంలో తింటూ, మన దేశం గాలి పీలుస్తూ ఎవరు? అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, మినిస్టర్ హైదరాబాద్. ఏమన్నాడు పార్లమెంట్లో ప్రమాణ వచనం చేసేటప్పుడు? జై తెలంగాణ, జై భీమ్, జై మీమ్, జై పాలస్తీనా అన్నాడు. వాళ్ళని అడగలు కదరా నువ్వు. ఏమరా ఈ దేశంలో ఉంటూ మనం దేశం గురించి మాట్లాడుతున్నాం రా, ధర్మం గురించి మాట్లాడట్లేదు. హిందువులు ఈరోజు భయం కొడుతుందా నీకు? అంటే హిందువులు ఏమి గుండాలుగా అనిపిస్తుందా నీకు? పహల్గామ్ అటాక్లో ముస్లింలను టెర్రరిస్టులు వచ్చేసి నువ్వు హిందువా ముస్లిం అని అడిగి మరి 26 మందిని మా హిందువులను చంపారు కదరా. అప్పుడు ఎక్కడ పోయావురా నువ్వు? ఏ దాంట్లో మూత కుట్టావు? సో ప్రేక్షకులు ఇలాంటి లుచ్చాగాళ్ళు, వీడు హిందూ కాదు, వీడు హిందూ వేషం వేసుకుని హిందువుల్ని మభ్య పెట్టడానికి, హిందువులు చైతన్యవంతులు కాకూడదని, హిందువులు ఏకం కాకూడదని, హిందువుల్ని డివైడ్ చేస్తున్నాడు అనమాట వీడిది ఇదే పని. ఎందుకంటే వీడు హిందూ కాదనే కారణం ఏమంటే వీడిని కలవడానికి బ్రహ్మకుమారులు వచ్చారనమాట. బ్రహ్మకుమారులు వీడిని కలవడానికి వచ్చారు. మా మీద ఇలాంటి అభాండాలు మోపుతున్నారు, అది ఇది అనికేసి వీనికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారనమాట ఒకప్పుడు. ఆ వీడియో చూశాను, కానీ ఆ వీడియో ఇప్పుడు నాకు దొరకట్లేదు. ఆ వీడియోలు చూసాను వీళ్ళని, కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ చూస్తుంటే వీని వీడియో తగిలింది నాకు. ఎందుకో మరి వీనికి కౌంటర్ ఇచ్చి మన హిందువులకి మేల్కొల్పాలి. ఎందుకంటే మన హిందువుల అమాయకులు కదా. ఇలాంటి మాటలు వినికేసి దారి తప్పి చైతన్యవంతులు కాకుండా, హుషారు కాకుండా చేస్తాడు ఇలాంటి లుచ్చగాళ్ళు. సో ఇలాంటి లుచ్చగాళ్ళకి వాళ్ళ మతం ఏం నేర్పుతుంది అనేది, మన దేశంలో ఉంటూ మన దేశం తింటూ వాళ్ళ మతం ఏం నేర్పుతుంది అని నా కొడుకు తెలీదు. సో ఇంకొక మిగతా వీడియో ఉంది, ఇంకొక సగం. సో ఆ సగం వీడియో నెక్స్ట్ వీడియోలో ఎన్కౌంటర్ చేద్దాం. ఈయనకి, ఈ సాధుగానికి షాంపుల్గా ఒక భారతదేశంలో హిందూ దేశం ఇది దీని గురించి మాట్లాడాడు ముందు. దాని గురించి మనం ఎన్కౌంటర్ చేద్దాం. సో ఇది భారతదేశం అనేది ప్రేమ ఉండదు వాళ్ళకి. హిందువులకు తప్పితే క్రిస్టియన్కి, ముస్లింకి భారతదేశం అనే ప్రేమ ఉండదు. వాళ్ళ భారత్ మాతకి జై అనరు, భారతదేశానికి జై అనరు. ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ లో ప్రమాణ వచనం స్వీకారం చేసేటప్పుడు ఏమన్నాడు? జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అన్నాడు. తెలుసు కదా ప్రేక్షకులు, మీకు విన్నారు కదా, తెలుసు కదా. అలాగే ఈ ముస్లిం చిన్న పిల్లలప్పుడే వీళ్ళ మెదడులో విషయాన్ని నింపుతారు. భారత్ మాతకు జై అనకూడదు, పాకిస్తాన్ జిందాబాద్ అనాలనికేసి పిల్లలకి మదరసాలో, మస్జిద్ లో నేర్పుతారనమాట. దానికి ఒక వీడియో చూపిస్తాను, వీరికి చూడండి. कैफ मोहम्मद कैफ। कहाँ से हैं आप? मैं बिहार से हूँ। आप थोड़ी सी भी शर्म नहीं आ रही कि भारत देश में रहने के बावजूद पाकिस्तान का समर्थन कर रहे हो? हिंदुस्तान का समर्थन क्यों करना? आप पहले हमें जवाब दीजिए। पाकिस्तान का समर्थन करते हैं? हाँ करते हैं। पाकिस्तान जिंदाबाद। जिंदाबाद। शर्म नहीं आ रही? क्यों शर्म आएगी? तो आपकी एज कितनी होगी? ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదు, ఇది భారతదేశం మీద జరిగిన దాడి. కానీ బీజేపీ కి సంబంధించిన మీడియా అయినా, సోషల్ మీడియా అయినా ఇది ఒక మతం మీద జరిగిన దాడి లాగా సృష్టిస్తుంది.
విన్నావు కదరా సాధుగా లుచ్చాగా ఏమంటున్నాడు ఆ పిల్లోడు? భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నాడు. మళ్ళీ ఈవిడ షర్మిల, ఈవిడ కాంగ్రెస్ పార్టీ షర్మిల మొహమ్మతి పట్టుకుంది. క్రిస్టియన్ ఆవిడ, ఈవిడ క్రిస్టియన్ల మతంలోకి మార్కేసి క్యాండిల్ పెట్టుకుంది. ఏమంటుంది? ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదు, భారతదేశం మీద జరిగిన దాడి అంట. మళ్ళీ బీజేపీ ఏం చేస్తుందంటే దీని ఒక మతం మీద జరిగింది దాడిలాగా చూపిస్తుందని చెప్తుంది ఈ షర్మిల అనేది. మళ్ళీ అక్కడంక పైల్గామ్ అటాక్ లో 26 మందిని చంపేటప్పుడు ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ నా కొడుకులు అక్కడ మతం అడిగి మరి చంపారు. మతం అడిగి ముస్లిమ్స్ మతం వదిలేసి హిందూ హే ముసల్మాన్ అడిగి మరి చంపారు. అందులో ఒకడు క్రైస్తవుని కూడా చంపారు. 26 మందిలో ఒక క్రైస్తవుని కూడా కల్మా చదువునికి రాకుంటే చంపేశారు అని. మరి ఇది మతం మీద దాడి కాదని ఎలా అంటావు షర్మిల? నువ్వు సిగ్గు శరం ఏముండదా మీకు? సో అది ప్రేక్షకులు ఈరోజు వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ ఈ సాధుకి ఎన్కౌంటర్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై. మన ఛానల్ కోసం చూస్తూనే ఉండండి, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే.